ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామినితి నామినే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు శిష్య పరంపరా. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభ్యుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞానసింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్యతీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి, నిత్యానంద ప్రభువు అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూప గోస్వామి, స్వరూపుడు సనాతన గోస్వామి, 24 శ్రీల రఘునాథదాస గోస్వామి, జీవ గోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాస ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు, శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌరకిషోరదాస బాబాజీ, 31 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. షష్ఠాధ్యాయము. 6వ అధ్యాయము ధ్యాన యోగము. 1వ శ్లోకము. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః
సా సన్యాసీ చ యోగి చ నా నిరగ్నిర్న చ క్రియః. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అనాశ్రితః ఆశ్రయింపకుండా, కర్మఫలమును కార్యం విధి ప్రకారము చేయదగిన, కర్మ కరోతి చేయువాడు, ఎవడు, సహ్ అతడు, సన్యాసి సన్యాసాశ్రమములోని వారు, చ కూడా, యోగి చ కూడా, అగ్నిని రగిలించని వాడు, నా కాలేడు, చ కూడా, అక్రియః విహిత ధర్మమును నిర్వర్తించిన వాడు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, తన కర్మఫలములందు ఆసక్తి లేనివాడు తమ విధులను అనుసరించి కర్మలను చెయ్యువాడే సన్యాసాశ్రమమున నెలకొనినట్టి వాడగును. అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలము అగ్నిని రగిలించని వాడు మరియు ఏ కర్మలను నిర్వర్తించక ఉండడివాడు యోగి కాలేడు. భాష్యము. ఈ అధ్యాయములో శ్రీకృష్ణ భగవానుడు మనస్సును మరియు ఇంద్రియములను నియంత్రించుటకు అష్టాంగ యోగ పద్ధతి ఒక సాధనమని వివరించును. ఏమైనను ముఖ్యముగా ఈ కలియుగములో దీనిని ఆచరించుట మానవులకు మిక్కిలి కష్టమైన కార్యము. ఈ అధ్యాయములో అష్టాంగ యోగ పద్ధతి ప్రతిపాదించబడినను కర్మయోగా లేక కృష్ణ చైతన్యముతో కర్మ చేయుటయే ఉత్తమమని శ్రీకృష్ణ భగవానుడు నొక్కి చెప్పెను. ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో తమ కుటుంబ పోషణ కొరకు దానికి కావలసిన వస్తువులను సమకూర్చుకొనుటకు కర్మను ఆచరిస్తుందురు. కానీ ఎవరును తమ కొరకు లేదా తమ వారి కొరకు స్వార్థము లేకుండా కర్మ చేయుటలేదు. కర్మఫలములను ఆశింపక కృష్ణ చైతన్యములో కర్మ చేయుటయే పరిపూర్ణత్వముకు చిహ్నము. భగవంతుని అంశలైనందున కృష్ణ చైతన్యముతో కర్మనాచరించుట జీవులందరి కర్తవ్యము. దేహములోని అంగములన్నీ దేహ సంతృప్తికే గాని స్వీయ సంతృప్తికి వర్తించవు. అదే విధముగా స్వీయ సంతృప్తి కొరకు కాకుండా పూర్ణుడైన భగవంతుని తృప్తి కొరకు కర్మనాచరించు జీవుడే నిజమైన పరిపూర్ణ సన్యాసి లేక పరిపూర్ణ యోగి అనబడును. కొన్నిసార్లు సన్యాసులు కృత్రిమముగా తమను తాము భౌతిక విధులన్నింటి నుండి విముక్తులమైతివని భావించి అగ్నిహోత్ర యజ్ఞములు చేయుటను కూడా విడిచివేయుదురు. కానీ వారి లక్ష్యము నిరాకార పరబ్రహ్మముతో ఏకమగుటయే కనుక నిజమునకు వారు స్వార్థపరులే అవుదురు. అట్టి వాంఛ ఏ ఇతర భౌతిక వాంఛల కంటేనో ఉత్తమమైనను స్వార్థరహితము కాలేదు. అదే విధముగా అన్ని భౌతిక కర్మల నుండి విడివడి సగం మూసిన కన్నులతో యోగన అభ్యసించు యోగి కూడా ఏదో కొంత స్వీయ లాభమును వాంఛించును. కానీ కృష్ణ చైతన్యములో కర్మ చేయు వ్యక్తి ఎట్టి స్వార్థము లేకుండా కేవలము సంపూర్ణుడైన భగవానుని ప్రీతి కొరకే కర్మ చేయును. అట్టి కృష్ణ చైతన్యవంతుడు తన స్వీయ సంతృప్తి విషయములో ఎట్టి కోరికను కలిగి ఉండడు. అతని ఆధ్యాత్మిక విజయమునకు శ్రీకృష్ణ భగవానుని సంతృప్తియే ప్రమాణము. అట్లు అతడే పరిపూర్ణ సన్యాసి లేక పరిపూర్ణుడైన యోగి అనబడును. సన్యాసముకు పరిపూర్ణ ప్రతీక అయిన శ్రీ చైతన్య మహాప్రభువు ఈ క్రింది విధముగా ప్రార్థించెను. నా ధనం నా జనం నా సుందరీం కవితం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తిరహైతుకి త్వయి. ఓ ప్రభు, ధనమును కూడబెట్టవలనని గాని అందమైన స్త్రీలను అనుభవించవలనని గాని అనేక మంది అనుచరులు కావాలనని గాని నేను వాంఛింపను. అనేక జన్మలు కలిగినను జన్మలకు నీ భక్తియుక్త సేవాను నిర్హేతుక కృపనే నేను కోరుకొందును. శిక్షాష్టకము 4.